ఈ వెంగళరాయ సాగరం ప్రాజెక్ట్ అనేది ముందుగా 1989లో నీరివ్వటం జరిగింది అధ్యక్ష. ఇది 3 నియోజకవర్గాలకి రైతులకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం. అయితే ఈ టెయిల్ ఎండ్ ఏరియా ఏదైతే ఉందో అది బొబ్బిలి ప్రాంతానికి ఆయకట్టు ఉండటం బొబ్బిలి ప్రాంత రైతులు అనేక ఇబ్బందులకి గురవుతున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి మరి మరామతులు పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం ఉన్నా సరే పూర్తి స్థాయిలో జరగకపోవటం వల్ల ఈ టెయిల్ ఎండ్కి ఆయకట్టుకి నీరు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో ఏదైతే 24,700 ఎకరాల్లోని 22,700 ఎకరాలకి నీరు అందుతుందన్నారో అది కూడా మరి వాస్తవంగా మాకు అక్కడ స్థానికంగా కనిపించట్లేదు అధ్యక్ష. 5,000 ఎకరాలకు పైగా నీరు అందిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఎంత బాధాకరం అంటే అధ్యక్ష, హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో హెడ్ రెగ్యులేటర్ దగ్గర షట్టర్స్ కంట్రోల్లో లేకపోవటం వల్ల అవి పనిచేయకపోవటం వల్ల ఇరిగేషన్ అఫీషియల్సే ఒక బ్రీచ్ని త్రవి మరి సుమారు 100 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎప్పుడు కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ దానికి ఒక ఎస్టిమేషన్ వేసి మళ్ళీ అది ఆ బ్రీచ్ ఏదైతే ఇంటెన్షనల్గా త్రవ్వారో అది కప్పుకోవటం, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ బ్రీచ్ కొట్టడం, ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా సబ్ ఛానల్స్లో కూడా ఎక్కడా కూడా షట్టర్స్ లేని పరిస్థితి అధ్యక్ష. మరి షట్టర్స్ లేనప్పుడు ఏ విధంగా మనం నీటిని రెగ్యులేట్ చేస్తామో, మరి నీటిని రెగ్యులేట్ చేయనప్పుడు మరి మంత్రి గారు కూడా వచ్చి చూశారు హుద్హుద్ తుఫాన్ తర్వాత. ఏదైతే హైవే ఉందో అధ్యక్ష, బొబ్బిలి పార్వతీపురం నుంచి ఒరిస్సా వెళ్ళే హైవే, ఆ హైవేలో 3 రోజుల పాటు ఈ రెగ్యులేషన్ చేయలేక మనం ఏదైతే ఈ 100 క్యూసెక్స్ నీరు కాలువలో ఎప్పుడు ఉంటుందో దాంతోపాటు హుద్హుద్ తుఫాన్ నీరు వల్ల ఆ రోడ్డు కొట్టేసి 3 రోజుల పాటు ట్రాఫిక్ కూడా బంద్ అయిన విషయం మంత్రి గారు కూడా వచ్చి చూశారు అధ్యక్ష. కాబట్టి ఈ షట్టర్స్ అన్ని అదేవిధంగా రైట్ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో రైట్ మెయిన్ ఛానల్ ద్వారా ఈ టెయిల్ ఎండ్ ఆయకట్టుకి నీరు వచ్చే పరిస్థితి అధ్యక్ష. ఈ రైట్ మెయిన్ ఛానల్ మరి 300 క్యూసెక్స్కి డిజైన్ చేసినప్పటికీ కూడా ఈరోజు 150 క్యూసెక్లకి ఎక్కువ నీరు వెళ్ళే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి దానికి సంబంధించిన మరమ్మతులు కూడా వెంటనే చేపట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మరి ఏదైతే 3వ ప్రశ్నకి అక్కడ రైతులే స్వయంగా పనులు చేసుకుంటున్నారు, అధికారులు పట్టించుకోకని అది కాదని చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. కానీ మంత్రి గారికి తెలియజేస్తుంది ఏంటంటే రైతులు కొంత పెట్టుకోలేకపోతే నేను నా సొంత నిధులు కూడా ఇచ్చాను అధ్యక్ష. ఎందుకంటే ఆ పనులు పూర్తి అవ్వకపోతే ఆ నీరు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాస్తవాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని మరి ఏదైతే రైతులు సొంత డబ్బు ఖర్చు పెట్టారో అది ప్రభుత్వం ఏదో రకంగా చెల్లించితే బాగుంటుంది. ఆ వాస్తవాలు అధికారులకు తెలుసు అధ్యక్ష, వాళ్ళని అడిగితే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మరి ఏదైతే అదనపు ఆయకట్టు పనులు ఉన్నాయో ఈ అదనపు ఆయకట్టు పనుల అధ్యక్ష మరి 2006లోనే ఇది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసేటప్పటికీ కూడా అప్పుడు టెండర్స్కి ఎవరు ముందుకు రాలేదు అధ్యక్ష. 2009లో ముందుకొచ్చి 11 కోట్లకి టెండర్స్ ఖరారు చేయటం అయింది అధ్యక్ష. అయితే కొంత పని చేసి ఆ కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ 2013లో మళ్ళీ టెండర్ పిలిచి అదే పని 13 కోట్లకి పిలవటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి అయితే సాధారణంగా కాంట్రాక్టర్ తప్పు చేస్తే మనం వాళ్ళ వెనకాల పడొచ్చు అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్కి అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు సరిగ్గా సహకరించకపోవటం వల్ల ఇది లేట్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. అది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన కాంట్రాక్టర్ ఒక ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా ఎస్సీకి రాయటం జరిగింది. మీరు ముందుకు రావట్లేదు, మీరు లెవెల్స్ ఇవ్వట్లేదు, ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే కొంచెం ఉందో అది కూడా పూర్తి చేయడానికి మీరు ముందుకు రావట్లేదని ఒక లెటర్ కూడా ఎస్సీకి రాశారు అధ్యక్ష. బవిరిసాగరం అనే ఒక ట్యాంక్ ఉంది అధ్యక్ష, బొబ్బిలికి ఆనుకొనే ఒక 3 వార్డులు దాని పక్కన ఉన్నాయి అధ్యక్ష. అది కూడా హుద్హుద్ తుఫాన్ తర్వాత మంత్రి గారు ఆ బవిరిసాగరం ట్యాంక్ దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష. అది ఆ 3 వార్డులకి మహా ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ బవిరిసాగరం ట్యాంక్ మరమ్మతులు చేసుకోకపోవటం వల్ల ట్యాంక్ బండు చాలా వీక్ గా ఉండటం వల్ల మరి దీనికి సంబంధించి ఈ అదనపు ఆయకట్టు పనుల్లోని అది కూడా భాగం కాబట్టి
దాన్ని కూడా ఈ అదనపు ఆయకట్టు పనులు త్వరితగతిన పూర్తి చేస్తే అయిపోద్ది అధ్యక్ష. ఇప్పటికే 2015కి పూర్తి అవ్వాల్సి ఉంది. మరి మనం సహకరించలేదు కాబట్టి కొంత డిలేకి మరి ఆయన ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా కోరారంట. కాబట్టి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పని ఏదైతే ఉందో అదనపు ఆయకట్టు పని ద్వారా మరి టైలెండ్ ఏరియా ఆయకట్టు కూడా స్టెబిలైజ్ అవుద్ది అధ్యక్ష. మరి ఇలాంటి ట్యాంక్ ఏదైతే 3 వార్డులకు సంబంధించిన ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది అధ్యక్ష. కాబట్టి మన అధికారులు స్పందించట్లేదు కాబట్టి త్వరితగతిన స్పందించాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా బవిరిసాగరం అనే ఒక ట్యాంక్ ఉంది అధ్యక్ష, బొబ్బిలికి ఆనుకునే ఒక 3 వార్డులు దాని పక్కన ఉన్నాయి అధ్యక్ష. అది కూడా హుద్హుద్ తుఫాన్ తర్వాత మంత్రి గారు ఆ బవిరిసాగరం ట్యాంక్ దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష. అది ఆ 3 వార్డులకి మహా ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ బవిరిసాగరం ట్యాంక్ మరమ్మతులు చేసుకోకపోవటం వల్ల ట్యాంక్ బండు చాలా వీక్ గా ఉండటం వల్ల మరి దీనికి సంబంధించి ఈ అదనపు ఆయకట్టు పనుల్లోని అది కూడా భాగం కాబట్టి దాన్ని కూడా ఈ అదనపు ఆయకట్టు పనులు త్వరితగతిన పూర్తి చేస్తే అయిపోద్ది అధ్యక్ష. ఇప్పటికే 2015కి పూర్తి అవ్వాల్సి ఉంది. మరి మనం సహకరించలేదు కాబట్టి కొంత డిలేకి మరి ఆయన ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా కోరారంట. కాబట్టి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పని ఏదైతే ఉందో అదనపు ఆయకట్టు పని ద్వారా మరి టైలెండ్ ఏరియా ఆయకట్టు కూడా స్టెబిలైజ్ అవుద్ది అధ్యక్ష. మరి ఇలాంటి ట్యాంక్ ఏదైతే 3 వార్డులకు సంబంధించిన ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది అధ్యక్ష. ఆఖరికి రైతులు ఏ పరిస్థితికి వచ్చారంటే 2012లోని ఒక కోర్టు కేసు కూడా వేశారు అధ్యక్ష. ఈ పనులు అవ్వట్లేదు, ఇరిగేషన్ శాఖ పట్టించుకోవట్లేదు అని కోర్టు కేసు వేయవలసిన పరిస్థితి రైతులకు వచ్చింది అధ్యక్ష.